ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది, ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా, అండ్ అన్ని కొంచెం ఇబ్బందిగా ఉండే. వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్, అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా ఐ హోప్ వస్తాయి. సో అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్. ఫుడ్ బాగానే ఉంటది, మేమే వండుకోవాలి కదా. ఐఎమ్ అ వెరీ గుడ్ షెఫ్ అండి, నేను మంచిగా వండుకొని తిన్నా. మీరు కోరుకుంటే చూడొచ్చు అండి, మీరు బ్లెస్ చేయండి నాకు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అనుకోవట్లేదు, నాకు తెలియదండి. ఉంటారు నా సపోర్ట్. సి ఐ బి వెరీ ఆనెస్ట్ అగైన్, బికాజ్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐ యామ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బి ఫేక్ అక్కడ. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అది అనిపించలేదు. తెలీదు అంటే సోనియా నాకు, నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన ఒక ఎలిమినేట్ అవ్వగానే. ట్రైడ్ అ లాట్, ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలీదు. సో వీ వర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యా. అది జెన్యూన్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికి తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అసలు ఒప్పుకోను. మణికంఠ నాకు బ్యాక్ స్టెప్ చేశాడు అని నేను కోపం ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చింది. వన్ క్వశ్చన్, వన్ లాస్ట్ నా గురించి ఏమైనా క్వశ్చన్? మీరే నాకు ఓట్ చేయలేదు, సో నాకు తెలియదు. కానీ నిజంగా నాకు ఒకటే అర్థం అవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే నా నుంచి. ఎక్స్పెక్టేషన్స్ ని ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నాకు ఈ వీక్ లో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐ యామ్ రియల్లీ రియల్లీ సారీ. కానీ అప్పుడు కూడా నాకు ఏడిపించకండి. నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తాను ఏమో నాకు అనిపిస్తుంది. కానీ ఐ లవ్ యూ ఆల్.